దేవుని సంబంధులం సురక్ష బాంధవ్యులం మనము దేవుని సంబంధులం సురక్ష బాంధవ్యులం దేవు కులం దేవు మతం మనమంతరం సహోదరులం రాజకులం పరిచారకులం ప్రభు సేవలో దేవు కులం దేవు మతం మనమంతరం సహోదరులం రాజకులం పరిచారకులం ప్రభు సేవలో మనము దేవుని సంబంధులం సురక్ష బాంధవ్యులం పరిశుద్ధ వాక్యమే మన బీజం పరిశుద్ధతయే మన నిజం పరిశుద్ధ వాక్యమే మన బీజం పరిశుద్ధతయే మన నిజం పరిశుద్ధతై పోరాడడం పరిశుద్ధులుగా జీవించడం పరిశుద్ధతకై పోరాడేదం పరిశుద్ధులుగా జీవించడం దేవు కులం దేవు మతం మనమంతరం సహోదరులం రాజకులం పరిచారకులం ప్రభు సేవలో ప్రయోజకులం దేవు కులం దేవు మతం మనమంతరం సహోదరులం రాజకులం పరిచారకులం ప్రభు సేవలో ప్రయోజకులం మనము దేవుని సంబంధులము సురక్ష బాంధవ్యులం మనము దేవుని సంబంధులము సురక్ష బాంధవ్యులం దేవునికి స్తోత్రములు. మన ప్రియులు సహోదరులు హెజ్కేల్ లివింగ్స్టన్ ద్వారా దేవుని వాక్యాన్ని మనం చక్కగా విన్నాం. మరి ఒక దేవుని దాసులు దేవుని వాక్యాన్ని మనకు అందిస్తారు. మన ప్రియులు రెనాల్డ్స్ బాబు గారు ధరణికోట వారు ఈ సమయంలో దేవుని వాక్యాన్ని అందిస్తారు. అంతకంటే ముందుగా తాళ్ళూరు నుంచి వచ్చినటువంటి సేవకులు యేషయ ప్రార్థనలో నడిపిస్తారు. తదుపరి రెనాల్డ్స్ బాబు గారు దేవుని వాక్యాన్ని అందిస్తారు. ప్రార్థన. మా కన్న తండ్రి, దయాళుడు ఒక నాయన, జీవాధిపతి, స్తోత్రములు. ఎదుగ తండ్రి, ఆత్మ సంబంధమైన ఉన్నతమైన శ్రేష్టమైన సంగతులను మీ సేవకుల ద్వారా మాకు తెలియపరుచున్నందుకై కృతజ్ఞతలు. నాయన, మీ మాటలు వింటూ ఆధ్యాత్మికముగా
మీ యందు నాయన నడుచుకున్న వారమై ఉన్నట్లు సహాయం చేయండి. ఈ సమయంలో నాయన మీ సేవకులు మా తండ్రి మా కొరకు రాయబడిన మరి తండ్రి దావీదును గుర్చిన అనేకమైన సంగతులను మేము విని ఉంటుండగా, ప్రేమగల మా కన్న తండ్రి, మీ యందు మాకు ఇవ్వబడుతున్న ఉన్నతమైన మీ మాటలను గ్రహించి ఆధ్యాత్మికముగా మీ కృపలో మరింతగా ఎదుగుతూ మా పట్ల మీరు కలిగి ఉన్న మీ చిత్తమును నెరవేరుస్తూ మీకు ఇష్టముగా ఉన్నట్లు సహాయం చేయండి. మరి యొక్క నాయన మీ సేవకులు మాట్లాడినై ఉంటుండగా ఉన్నతమైన సంగతులను తెలియపరచమని, మీ మాటలు వింటూ మీ యందు మాకు ఇవ్వబడిన పరిశుద్ధతను కాపాడుకుంటూ మా పట్ల మీరు కలిగి ఉన్న పరమందున మీ చిత్తమును నెరవేర్చే భాగ్యమును మాకందరికీ ఇవ్వమని, మాట్లాడిన మీ సేవకులను బలపరిచి ఆత్మ సంబంధమైన సంగతులను తెలియపరచమని, వినగల చెవిని గ్రహింప మనసును మేము కలిగి ఉండి వాక్య ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి అమూల్య నామమునకు మహిమ కలుగును గాక. చేరువచ్చిన దైవజనులు, ఆయా సంఘముల పెద్దలు, ప్రభునందు ప్రియులైన సహోదర సహోదరులందరికీ మరొకసారి నా నిండు ప్రేమ వందనాలు తెలియచేస్తున్నాను. దేవుని వాక్యం చదువుదాం. యోబు గ్రంథము 2వ అధ్యాయం. కొన్ని వచనాలు చదివి దేవుని ఆత్మ సహాయం చేత ప్రార్థనా పూర్వకంగా ధ్యానం చేద్దాము. యోబు గ్రంథము 2వ అధ్యాయము 6వ వచనం నుండి 6, 7, 8, 9, 10 వచనములో 6 నుండి 10 వచనాలు. అందుకు యెహోవా, అతడు నీ వశమున ఉన్నాడు, అతని ప్రాణమును మాత్రము నీవు ముట్టవద్దని సెలవిచ్చెను. కాబట్టి అతని ప్రాణము మాత్రం ముట్టవద్దని సెలవిచ్చెను కాబట్టి అపవాది యెహోవా సన్నిధి నుండి బయలువెడలి అరకాలు మొదలుకొని నడినెత్తి వరకు బాధగల కురుపులతో యోబును మొత్తెను. అతడు ఒళ్ళు గోకుకొనుటకై చెల్ల పెంకు తీసుకుని బూడిదలో కూర్చుండగా అతని భార్య వచ్చి, నీవు ఇంకనూ యథార్థతను వదలకు ఉందువా? దేవుని దూషించి మరణము కమ్మనేను. అందుకు అతడు, మూర్ఖురాలు, మాట్లాడినట్లు నీవు మాట్లాడుచున్నావు. మనము దేవుని వలన మేలు అనుభవించుదుమా? కీడును మనము అనుభవింపతగదా అనెను. ఈ సంగతులలో ఏ విషయమందును యోబు నోటి మాటతో నైనను పాపము చేయలేదు. ప్రభు సహాయం కొరకై ప్రార్థన చేద్దాం. కృపగల తండ్రి, మమ్మల్ని ప్రేమించారు, మీ కుమారుని పంపించారు. మా ప్రభు, మా రక్షకుడు మమ్మల్ని ప్రేమించాడు, మా కొరకు సిలువలో తన ప్రాణము ధారపోసి తన అమూల్య రక్తము చేత మమ్మను కొన్నాడు. తండ్రి అయిన దేవునికి మమ్మను సొత్తైన ప్రజలుగా, కుమారులముగా, కుమార్తెలుగా చేసి మీ మహిమను మాకు ఉచితముగా అనుగ్రహించారు. ఇందును బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. మీ ఆత్మను మాలో ఉంచి సంచకరువుగా నడిపిస్తున్నారు. అనుదినము జీవము గల మీ మాట చేత మమ్మను ఆత్మ సంబంధముగా బ్రతికించి బలపరుస్తున్నందుకై స్తోత్రం చేస్తున్నాం. ప్రభువా, మీరు మాట్లాడితేనే నాకు మేలు, మాకొక్కొక్కరికి మేలు.
మాకేం అవసరమో మాకు తెలియదు, అది మీరు ఎరిగి ఉన్నారు. మీరే సహాయము చేయుదురని క్రీస్తు యేసు నామమున స్తోత్రం చేస్తూ ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, యోబు గ్రంథము చాలా ఇష్టమైనది, క్రైస్తవులందరూ ఇష్టపడేటువంటి గ్రంథాల్లో యోబు గ్రంథం కూడా ఒకటి. కాకపోతే ఇందులో చరిత్రలు, కథలు, ఉపమానాలు ఇవేమి ఎక్కువ కనిపించవు మనకి. ఒక మనుష్యుని వ్యక్తిగత భక్తి జీవితం మాత్రమే ఇందులో కనిపిస్తుంది. ఒక్క వ్యక్తి యొక్క భక్తి జీవితం. అబ్రహామును గురించి మనం పాత నిబంధనలో చాలా ఆసక్తిగా చదవగలిగిన సందర్భాలు ఉన్నాయి. 11వ అధ్యాయంలో ప్రారంభమైన అబ్రహాం జీవితం 25వ అధ్యాయం వరకు అలా కొనసాగుతుంది. ఆ భక్తులతో కలిసి మనం కూడా నడిచి ప్రయాణం చేస్తున్న అనుభవం కలుగుతుంది వారి అనుభవాలు. 21వ అధ్యాయంలో ప్రారంభమైన ఇస్సాకు జీవితం 27వ అధ్యాయం వరకు అలా కొనసాగుతుంది. వాగ్దానాలు ఒక తరం నుంచి మరొక తరానికి దేవుడు ఎలా కొనసాగిస్తున్నాడో మనకు అర్థం అవడం కోసం ఆ భక్తుల జీవితాలను దేవుడు ఒక వరుస క్రమంలో రాశాడు. 25వ అధ్యాయంలో ప్రారంభమైన యాకోబు జీవితం 50వ అధ్యాయం వరకు, అంటే ఆదికాండంలో సగభాగం. ఆదికాండం 50 అధ్యాయాలు కదా. 50% ఆఫ్ ద జెనసిస్ ఈజ్ ఫిల్డ్ ద ఎక్స్పీరియన్సెస్ ఆఫ్ జేకబ్. అంటే దేవుడు యాకోబు కోసమే సగం ఆదికాండం రాశాడు. ఇప్పుడు గమనించాం మనం. ఎంతసేపటికి 27వ అధ్యాయంలో వాళ్ళ నాన్నకి కూర పెట్టింది ఒకటే గుర్తుంది మనకి. మరి ఆ తర్వాత 50వ అధ్యాయం వరకు దేవుడు ఆయన్ని ఎలా పరిపక్వతలో తీసుకొచ్చాడో, ఆయనకు ఒక ప్రత్యేకమైన పేరిచ్చి ఇశ్రాయేల్ అని పేరిచ్చి ఇవాళ ప్రపంచాన్ని గడగడలాడించే నామం. ఏమనుకుంటున్నారు యాకోబు అంటే? మార్చుకోండి ప్రసంగాలు. ఇంకా మోసగాడు అనే ప్రసంగాలు చేయడం ఆపేయండి. స్టాప్ దట్ బిగినింగ్ వర్డ్స్. అవి పరిచయ వాక్కులండి. పరిచయ వాక్కులకి సందేశానికి తేడా తెలీదా? ఉపోద్ఘాతం వేరు, అంశం వేరు, ముగింపు వేరు. ఒక చిన్న ఎస్సే రాసినా ఇది ఫాలో అవ్వాలి. ఇంట్రడక్షన్, కంటెంట్, కన్క్లూజన్. ఏమండి, ఇంత మేధావులు, పండితులు యూనివర్సిటీల్లో చదివారు, బైబిల్ కాలేజీల్లో చదివారు, ఇంకా ఉపోద్ఘాతమేనా? పరిచయ వాక్కులేనా? ఒక సంపాదకీయం రాయడానికి పరిపక్వత కావాలి. సంపాదకీయం చదివితే ఫస్ట్ పేజీలో కొంచెమే వేస్తుంది, ఎడిటర్స్ కదండి, నోట్ అంటాం. కానీ అందులో ఎన్ని అంశాలు సమగ్రంగా అన్ని తరగతుల ప్రజలకి. దిస్ ఈస్ హౌ వీ హ్యావ్ టు లర్న్ ద బైబిల్, ద వర్డ్ ఆఫ్ గాడ్. అందుకనే బైబిల్లో చెప్పింది ఏంటి? బైబిల్ చదివే విధానం ఏంటి? ఒక్క మాట కూడా విడిచిపెట్టకుండా చదివిన వాడే నిజంగా బైబిల్ చదివే వ్యక్తి. ప్రసంగం కోసం అక్కడొక వచనం, ఏడు వచనాలు ఏరుకొని ఈ వారం నాది కదా ప్రసంగం, ఒక 7 వచనాలు దేవుడా 7 వచనాలు ఇవ్వయ్యా. ఎక్కడ ఉంది మన ధ్యానం? ప్రసంగం కోసం ఎప్పుడు బైబిల్ చదవకూడదు. ప్రసంగికులు కూడా నీ కోసం, నువ్వు నా కోసం నేను ధ్యానం చేయాలి. అప్పుడు ప్రభువు నా కొరకు ఏం సిద్ధపరిచాడో అది ప్రతిరోజు నేను దేవుని యొద్ద నుండి ఆ మేలు, ఆ కృపను నేను అనుభవిస్తాను. యేసు ప్రభు వారు లూసిఫర్కి యేసుక్రీస్తు ప్రభువుకి జరిగిన సంభాషణ అతి ప్రాముఖ్యమైనది. ద మోస్ట్ ఇంపార్టెంట్ కాన్వర్సేషన్ బిట్వీన్ ద లార్డ్ అండ్ ద సాటన్. 40 రోజులు ప్రార్థన చేసి దిగొస్తున్నాడు. ఫస్ట్ ఎన్కౌంటర్ విత్ సాటన్. ఎన్కౌంటర్. ఆయన కూడా రక్త మాంసాల్లో ఉన్నాడు కాబట్టి
అవాదాములు పడేసినట్టు ఈయన కూడా తిండి ఆశ చూపించి పడేయచ్చు అనుకున్నాడు. అంతేకమ్మా, పండు కోసమేగా బతుకులన్నీ పాడైపోయింది. కోటి విద్యలు కూటి కొరకే, వాడి దగ్గర నుంచి వచ్చిన సూత్రమే ఇది. 1000 అబద్ధాలు చల్లి పెళ్లి చేయమని, ఇది వాడి ధర్మశాస్త్రమే. లూసిఫర్ ధర్మశాస్త్రం, అబద్ధం ఆడైనా దొంగతనం చేసైనా ఆకలి తీర్చుకో. బైబిల్ ఏం చెప్తుంది? నీతి కొరకు ఆకలి దప్పులు గలవాడు ధన్యుడు, వాడు తృప్తిపరచదు. సీ ద కంప్లీట్, పూర్తిగా దేవునికి విరుద్ధమైన విధానాలు అవలంబించాడు. యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చి ఆయన శరీరధారిగా ఉండి ఆకలి కొన్నాడు కాబట్టి రాళ్ళు రొట్టెలు చేసుకోమన్నాడు. ఎందుకు చెప్పానో తెలుసా? అలాంటి పరిస్థితుల్లో లూసిఫర్కి సరి అయిన జవాబు చెప్పాలి. దానికోసం ఒక ప్రసంగం, వివరణ, ఎక్స్ప్లెనేషను, రిఫరెన్సులు ఇవన్నీ వెతుక్కొని అవసరంలే. 1 వర్డ్, సింగిల్ సెంటెన్స్, ఒక్క మాటతో సరైన జవాబు చెప్పాలి. క్రైస్తవుడైన ఒక బోధకుడు కూడా వాదనలు, చర్చలు, డిబేట్లు ఇవన్నీ కన్ఫ్యూజన్కి తీసుకెళ్తాయి. బైబిల్లో దేవుని మాటలు కరెక్ట్గా సంపాదించుకోగలిగితే ఒక్క మాటే జవాబు దేనికైనా. ప్రపంచంలో ఎంత మేధావులు ప్రశ్నలు వేసినా యేసుక్రీస్తు వాక్యము లేక బైబిల్లోని ఒక్క వాక్యం చాలు జవాబు చెప్పడానికి. వాక్యాన్ని సరిగా అర్థం చేసుకోక చాలామంది మేధావులు మేము రండి డిబేట్లు చేద్దాం, చర్చించుకుందాం రండి, సవాలు, ఇదంతా సత్యాన్ని దారి మళ్లించడం కోసం. యేసు ప్రభు వాడితో వాదన పెట్టుకోలేదు, ఒక్క మాట అన్నాడు, మనుష్యుడు రొట్టె వలన జీవించడు, దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట, ప్రతి మాట, ప్రతి మాట. నోట్ దిస్ పాయింట్. దేవుని వాక్యం, దేవుని వాక్యం, దేవుని వాక్యం అంటే నేను గుంపులు డజన్లు రెఫరెన్సులు సంపాదించుకోమని కాదు, పోగు చేసుకోమని కాదు. ఒక 50 రెఫరెన్సులు పోగు చేసుకుంటాం ప్రసంగించాలని. ముందే చెప్పాలో తెలియదు, వెనకేదో చెప్పాలో తెలియదు, ఇది మర్చిపోయేసరికి ఇంక అది గుర్తురాదు, అది గుర్తురాదు. ఇక్కడ మళ్ళీ టెన్షను, చెమట, ప్రారంభించింది ఎక్కడో, వెళ్ళిపోయింది ఎక్కడో, ముగించాల్సింది ఎక్కడో తెలీదు. కన్ఫ్యూజన్. చాలా తక్కువ వచనాలు ఉపయోగించాలి. విషయాన్ని ప్రజలకు స్పష్టంగా, నిర్వివాదంగా, నిరుత్తరంగా, మళ్ళీ దానికి అటువైపు నుంచి మళ్ళీ ప్రశ్న రానివ్వకుండా. విమర్శకులు, క్రిటిక్స్ యేసుప్రభుతో కూడా చుట్టూ చేరారు విమర్శకులు. ఆయనతోనే మొదలైంది ఈ విమర్శలు, జడ్జింగ్, డిబేట్లు ప్రభుతోనే ప్రారంభమయ్యాయి. మనుష్యుడు ఆహారం వలన జీవించడు, దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించడు. ఎందుకు నేను ముఖ్యంగా నొక్కి చెప్పానంటే ప్రభువు చెప్పాడు కాబట్టి. ప్రతి మాట, ఇందులో ఏం వదిలిపెట్టాలి మీరు చెప్పండి. ఇప్పుడు ఎంతమందిని చదువుతున్నాం? ప్రతి మాట అన్నీ అర్థం అవ్వాలని లేదు, అర్థం అవ్వవు కూడా. మనకు దేవుని నోటి నుండి వచ్చిన దేవుని మాటలు అన్నీ అర్థం చేసుకునే జ్ఞానము మనకు లేదు. కానీ చదవాలి, వినాలి. ఎందుకు? ఒకటే కారణం, అది ఆయన నోట నుండి వచ్చింది కాబట్టి. ఆయన మాట పవిత్రం, ఆయన మాటలో జీవం ఉంది, ఆయన మాటలో శక్తి ఉంది. అందుకు ఆయన మాట. పేతురు అన్నాడు, ఏలిన మాట రాత్రి అంతా చేసిన పని ఇది, కొత్త ఏం కాదు, నువ్వు చెప్పావు కాబట్టి నీ మాట కోసం వేస్తున్నా అన్నాడు. ఇంకా దాని ఫలితం తెలుసు క్రైస్తవులందరికీ. జీవితంలో ఎన్నడూ చూడనంత చేపల రాశి. దేనివలన? తన వర్క్ ఎక్స్పీరియన్స్ వలన కాదు, ప్రభు మాటకు అతడిచ్చిన విలువ, విధేయత. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యానికి ఉన్న బలం అది. యెహోషువ గ్రంథం ఒకసారి రండి. యెహోషువ గ్రంథం. మోషే ధర్మశాస్త్రం పూర్తిగా రాసి, అక్షరం విడిచిపెట్టకుండా రాసిచ్చాడు. 8వ అధ్యాయం, యెషయా 8వ అధ్యాయం 34వ వచనం,
35వ వచనం. నాకు చాలా ఇష్టమైన వచనాలు ఇవి రెండు. చదువుతున్నాను చూడండి. ఆ గ్రంథములో, ధర్మశాస్త్ర గ్రంథములో వ్రాయబడిన వాటి అన్నిటిని బట్టి, ఆ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ అనగా దాని దీవెన వచనము, దాని శాపవచనము చదివి వినిపించెను. స్త్రీలను పిల్లలను వారి మధ్య ఉండు పరదేశులు వినుచుండగా యెహోషువ సర్వ సమాజము ఎదుట మోషే ఆజ్ఞాపించిన వాటన్నిటిలో, చివరి లైన్ మీరు చదివేయండి, చదువక విడిచిన మాట ఒక్కటైనను లేదు. దిస్ ఈస్ ద వే హౌ ఏ క్రిస్టియన్ మస్ట్ గో త్రూ హిస్ బైబిల్. బైబిల్ని ప్రేమించాలి, ఇష్టంగా చదవాలి, మొక్కుబడిగా కాదు. బైబిల్ని కాళ్ళకత్తుకుంటే ఏమొచ్చుద్ది? ఇదొక చేదస్తం. గుండెల మీద పెట్టుకొని పడుకుంటే ఏమొస్తుంది? తెరవాలి. ఆది కాండం, ఆది పడిపోయింది చూడండి వాల్యూ. ఆది కాండంలో ఆది అనే మాటతో మొదలైంది బైబిల్. ముగింపులో చివరి మాట ఏంటో తెలుసా? ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం చివరి వచనం అడగలను నేను. ఆమేన్. ఆది అంటే అల్ఫా, ఆది ఆయనే, ఆమేన్ ఆయనే. ఆది ఆయనే, ఆమేన్ అను నామము గలవాడు. చూసారా? వాక్యము దేవుడు. ఎందుకని అప్ అండ్ డౌన్ అవుతుంది? ఓల్టేజా? ఎందుకు ఎంతసేపు మాట్లాడానంటే, ఒకే రోజు ఎవరం బైబిల్ అంతా చదవలేం, సరిపోదు, మన జీవితమే సరిపోదు. నన్ను అడిగితే కొంతమంది 50 సార్లు చదివిన వాళ్ళు ఉన్నారు, 100 సార్లు చదివిన వాళ్ళు ఉన్నారు. మంచిదే చదవడం, కానీ గ్రహించడానికి ప్రయత్నం చేస్తూ ప్రార్థనాపూర్వకంగా ప్రభువు మీద ఆధారపడి, ఆత్మ సహాయం మనలో ఉన్నాడు ఒక ఆయన, పరిశుద్ధాత్మను పంపిస్తాను, ఆదరణకర్తను పంపిస్తాను మీకు, ఆయన మీలో ఉంటాడు. నేను మీకు వేవేవి బోధించితినో అవన్నీ మరలా మీకు బోధించి మీరు గ్రహించున్నట్లుగా మిమ్మల్ని సర్వసత్యంలోకి నడిపించడానికి నేను నా ఆత్మను మీకు ఇచ్చాను. ఉపయోగించుకోవాలి, ఆయనకు అవకాశం ఇవ్వాలి. సమయం దొరికినప్పుడల్లా చదవాలి. బైబిల్ చదవడానికి ఈ టైంలో చదవాలి, పలానా టైంలో చదవకూడదు. కానీ మాకు ఒక నియమం నేర్పించారు, కొంచెం వాల్యూ పెంచండి. మేము బాగా చిన్నపిల్లల నుంచి, మేము క్రైస్తవ కుటుంబం, మిషనరీల కుటుంబం, పాస్టర్లు, ప్రతిరోజు కుటుంబ ఆరాధన ఉంటుంది. సాయంకాలం కుటుంబ సభ్యులు అందరూ తప్పనిసరిగా మ్యాండేటరీ అది. బైబిల్ చదవాలి, కుటుంబ ప్రార్థన చేయాలి, సంకీర్తన పాడాలి, ఆ తర్వాత భోజనానికి మళ్ళీ అందరూ కలిసి ఒకేసారి కూర్చోవాలి. ఇప్పట్లోలా కాదు, ఎవరు వస్తే వాళ్ళు పోయి వంటగదిలో పోయి పెట్టుకొని తిని ఎంగిలి ప్లేట్ అక్కడే పడేసి వెళ్ళిపోవడం. చాలా అసహ్యమైన సంస్కృతిలో ఉన్నాం మనం. ఎవడు తిన్న ప్లేట్ వాడు కడగలేని సోమరితనం అయిపోయింది. నామోషి. నేను గర్వంగా చెబుతున్నాను, ఇప్పటికి నా ప్లేట్ నేనే కడుగుతా. ఇప్పుడంటే పెద్ద యేసుప్రభు అవ్వలేదుగా, పాదాలే కడిగాడు ఆయన. ఎందుకంటే చిన్నతనం నుంచి మా అమ్మమ్మలు, తాతయ్యలు, మా తల్లిదండ్రులు నేర్పించారు, నీ పని నువ్వే చేయాలి. ఇంట్లో వాళ్ళందరూ ఎవరి పని వాళ్ళు చేస్తే అమ్మకే అంత పని ఎందుకు ఉంటుంది? ఏమండి, కొన్ని చేయలేని ఉంటాయి మనవి, వాళ్ళు మాత్రమే చేస్తారు. నీ బైబిల్ నువ్వే చదవాలి, నీకోసం ఎవరో చదవరు. నీకోసం నువ్వే ప్రార్థన చేసుకోవాలి. ఏం అలవాటు అయింది? మా కోసం ప్రార్థన చేయండి అంట. కనబడ్డ వాళ్ళల్లా, కనిపించిన వాళ్ళకల్లా ఏమండి, నా కోసం ప్రార్థన చేయి, మా ఇంట్లో మా అబ్బాయి కోసం ప్రార్థన చేయి, మా అమ్మాయి. నువ్వెప్పుడు చేసుకుంటావు? నీ కోసం నువ్వు చేసుకో, ఇతరుల కోసం చేయి. అది కదా బైబిల్ నేర్పించింది తిమోతి పత్రికలో. ఇవన్నీ ఒక ప్రాక్టికల్ క్రిస్టియన్ లైఫ్కి అవసరమైన విషయాలండి. ఏదో చర్చికి వెళ్తున్నాము, బైబిల్ తీసుకెళ్ళిపోతున్నాము, అక్కడున్న సేవకుడు ఏదో వాక్యం చెప్పాడు,
వచ్చేసాం ఇంటికి, ఇంకా బైబిల్ అక్కడ పెట్టేసాం, మళ్ళీ ఆదివారం దాకా ఆ బైబిల్తో మనకు పని లేదు. అందుకే క్రైస్తవ్యం జీవం కోల్పోయింది. ఇప్పుడు బైబిల్ ఎక్కువ ఎవరు చదువుతున్నారు తెలుసా? బైబిల్లో తప్పులు పట్టుకొని క్రైస్తవుల్ని నిలదీయాలనుకునే వాళ్ళు నీకంటే ఎక్కువ రాత్రి మగళ్ళు కూర్చొని ఆ మూలాగ్రం ఒక్క మాట పొల్లు కూడా విడిచిపెట్టకుండా చదువుతున్నారు. నువ్వైనా బైబిల్ చదివి రిఫరెన్స్ చదవాలి, అప్పటిదాకా నీకు రాదు ప్రసంగం. వాళ్ళు బైబిల్ పట్టుకునే పని లేదు, ఇక వచ్చి నిలబడ్డారంటే ఎక్కడెక్కడ ఏమన్నాయి అన్నీ వాళ్ళు చెప్పేయగలరు. యోబును గురించిన సంగతులు ఎందుకు రాశాడు? మొదటి అధ్యాయం మనం అందరం చాలాసార్లు విన్నదే. దేవుని వలన సాక్ష్యం పొందాడు ఆయన. అన్ని రకాల పరీక్షలు వరుస క్రమంలో అయిపోతున్నాయి. చివరి పరీక్ష ఏంటో తెలుసా? ఆలోచన చేయండి, మీకే జవాబు వస్తుంది. ఆస్తి పోయింది, పని వాళ్ళు చనిపోయారు, 10 మంది చక్కని బుద్ధివంతులు రక్షించబడి విశ్వాసం కలిగి దైవ భయభక్తులు కలిగిన యవన బిడ్డలు ఒక్కరోజు 10 మంది చనిపోయారు. ఇంక ప్రపంచంలో ఏ మనుషుడు భరించలేడు. చివరికి లాస్ట్ బట్ వన్, ఆరోగ్యం. అరకాలు మొదలు శిరస్సు వరకు, తల వరకు ఎక్కడ విడిచిపెట్టకుండా శరీరం అంతా మహారోగం. చర్మం కుళ్ళిపోతుంది, పగిలిపోతుంది. చీము, రక్తము, దుర్వాసన, ఈగలు, కుక్కలు. ఇంట్లో వాళ్ళకి అంత దూరం వస్తుంది దుర్వాసన. ఒక వచనం చదివిస్తాను. వాల్యూమ్ అప్ అండ్ డౌన్ వస్తుందయ్యా, వాల్యూమ్ కరెక్ట్ రావట్లా. మిక్సర్ ఉంది కదా మీ దగ్గర, ఇది జనరేటరా? దట్స్ వై. ఓకే ఓకే, థ్యాంక్ యూ. మాకేంటంటే 360 రోజులు మాట్లాడుతూనే ఉంటాం. మాకు థ్రోట్ క్యాన్సర్ వచ్చింది దీనివల్ల, ఏమాత్రం ఎలక్ట్రిసిటీ ఇది ఉన్నా. చూడండి ప్రియులరా, 23వ అధ్యాయం. చాలా విషయాలు ఉన్నాయి, అవన్నీ చూడలేం, కానీ ఒకసారి కనీసం ఏదన్నా ఒక ముఖ్యమైన ఒక్క మాట చదివినా మనకి విషయం దగ్గరికి మనం వెళ్ళిపోగలుగుతాం. 19వ అధ్యాయంలోకి వెళదాం ఒకసారి. యోబు గ్రంథంలోనే ఉన్నాం మనం. ఒక పుస్తకంలో ఉంటే ఇంక నేను పుస్తకం పేరు చెప్పను. ఏమండి? చూడండి 19వ అధ్యాయం 17వ వచనం అందరూ చూడండి. నా ఊపిరి నా భార్యకు అసహ్యము, నేను కనిన కుమారులకు నా వాసన అసహ్యము. ఎప్పుడు చదివారా? చదివితే మంచిది, ధన్యులు, వందనాలు. ఎప్పుడు చదవకపోతే ఈరోజు ఒక అండర్లైన్ చేసి డేట్ వేసి పెట్టుకోండి. జీవితంలో ఫస్ట్ టైం చదువుతున్నాను ఈ వాక్యం అని. చాలాసార్లు మనం చదవని వచనాలు చాలా ఉంటాయి బైబిల్లో. ఒక్కోసారి దేవుడు ఒక్కొక్క వాక్యాన్ని మన జీవితంలో ఆ రోజు వెలిగిస్తాడు. అది ఒక దైవజనుడు, భక్తుడు, యథార్థవర్తనుడు, నీతి తప్పని వ్యక్తి, న్యాయం తప్పని వ్యక్తి, ఏ స్థితిలోనైనా దేవుని మహిమపరిచే వ్యక్తి, ఆయన రాసుకుంటున్నాడు తన అనుభవాలు. ఇవి ఎక్స్పీరియన్సెస్. ఏం చెప్తున్నాడు చెప్పండి? నా ఊపిరి నా భార్యకు అసహ్యం. అంటే నేను విడిచే గాలి కూడా దుర్వాసన. నా నోటిలో నుండి నా శ్వాస నాళాల్లోంచి వచ్చే వాసన కూడా, ఆ శ్వాస ఎలాగుంది? దుర్వాసన. ఎవరికి పడదు చెప్పండి, మాట్లాడండి కొంచెం. ఒక్కరోజైనా, రేపు ఎల్లుండి 10 రోజులు ఉన్నాయా? అరే భార్యకు భర్త వాసన గిట్టదు. వ్యాధి అందును, రోగమందును, ఆరోగ్యమందును, ఐశ్వర్యమందును, కలిమి అందును, లేమి అందును, కష్ట సుఖముల అందును నీతోనే విడువక ఎడబాయక మరణ పర్యంతము నీతోనే కాపురము చేయుదును. పాస్టర్ గారికి అప్పచెప్పేసి వెళ్ళిపోయాం అంతే. ఇది అందు కదండి, సహజమే జరుగుతుంది. అదే కానీ ఆ స్థితి ఒకరోజు వస్తుంది.
నీవు వేదిక మీద దైవజనుల సమక్షంలో, ప్రభు సమక్షంలో, పరలోకం ఎదుట చేసిన ప్రమాణం ఒకరోజు నువ్వు నెరవేర్చాల్సిన పరిస్థితి వస్తుంది. భార్యకు వస్తుంది, భర్తకు వస్తుంది. భార్యకు అనారోగ్యం వస్తుంది, భర్తకు అనారోగ్యం వస్తుంది. వాళ్ళ జీవితాంతకాలం అంతట్లో చనిపోయేలోపు ఈ ఇద్దరిలో ఎవరికి అనారోగ్యాలు రావా? మరి దేనికి? ఇదే మంత్రమా? ఏమండి, పెళ్లి దగ్గర చెప్పేది మంత్రమా? జీవితకాల ప్రమాణం. పెళ్లి ప్రమాణం కాదు అది. ఇట్స్ ఎన్ ఓత్ ఫర్ ఎ లైఫ్ టైం. జీవితకాల ప్రమాణం. ఒక దైవజనుడు నాకు తెలిసిన ఆయన, భార్య మంచాన పడింది, కాలు చేతులు ఆడడం లేదు, ఇంకా ఆమెకు అన్ని కాలకృత్యాలన్నీ కూడా మంచంలోనే. వృద్ధాప్యం వచ్చింది ఇద్దరికి, పిల్లలు ఎక్కడెక్కడో ఉన్నారు. ఆయనే రాత్రింబగళ్ళు ఆమెను కనిపెట్టుకుని స్నానం చేయించి పాడైపోయిన ఆ పక్క బట్టలు తీసి ఆమెను శుద్ధి చేసి ఆమెకు మళ్ళీ పౌడర్ రాసి డెటాల్ లాంటివి వాడి మళ్ళీ మంచం అంతా క్లీన్ చేసి రూమ్ అంతా క్లీన్ చేసి మళ్ళీ ఆయనే వండి ఆమెకు తినిపించి. పెళ్లి ప్రమాణం ఈజీగానే ఉంటుంది. దిస్ ఈజ్ ద బైబిల్. ఇది బైబిల్ అంటే. ఆమె ఆ మంచంలో చాలా సంవత్సరాలు అలాగే ఉంది. ఈ మధ్య కాలంలో తెలంగాణ వెళ్ళాను నేను. అక్కడ ఒక దైవజనుడు పిలిచాడు మీటింగ్స్కి. వెళ్ళి చూస్తే భార్య మంచంలో ఉంది. ఆయన కూడా దాదాపు 70 ఏళ్ల వయసు. ఆ ప్రాంతాల్లో చాలా సేవ చేశాడు, సంఘాలు కట్టాడు. ఇప్పటికీ ఇంకా సంఘాలు కట్టాలంటున్నాడు. ఇప్పటికీ 5-6 సంఘాలు కట్టాడు. ఇంట్లో భార్య మంచంలో ఉంది. ఒక కుమారుడు వికలాంగుడు, అతనికి కూడా సేవ చేసుకోవాలి పుట్టుకతోనే, అయినా సేవ చేస్తున్నాడు. సేవకులు వచ్చిన సేవకులందరికీ పరిచర్య చేస్తున్నాడు. మీటింగ్స్కి వచ్చిన దేవుని పిల్లలందరికీ చేస్తున్నాడు. మళ్ళీ సమయానికి గదిలోకి వెళ్ళి అమ్మగారికి సేవ చేస్తున్నాడు. ఎలా సాధ్యం అండి ఇది? చిన్న చిన్న బలహీనతలు వస్తే చూసుకో, చేసుకో, అన్నిటికీ నన్నే పిలుస్తావా? ఎన్నిసార్లు రావాలి? మంచినీళ్ళు తీసుకోలేవా? ట్యాబ్లెట్ కూడా నేనే ఇవ్వాలా? ఆ మంచం దగ్గర పెట్టాగా వేసుకోవచ్చుగా. వినబడడం లేదా దేవునికి? దేనికండి ప్రేమ? పెళ్ళైనప్పుడు ప్రేమదేముందండి? చెప్పకపోయినా ఎవరు నేర్పించక్కర్లే. వయస్సులో ఉండే ప్రేమ అది. యవనకాల ప్రేమ శరీరాలు సహకరించినంత వరకే. శరీరాలు ఒడిగిపోయి కన్న బిడ్డలకు కూడా అసహ్యమయ్యి, అయిన వారికి అసహ్యమయ్యి, తోడబుట్టిన వాళ్ళు సైతం దగ్గరకు రాకుండా విడిచివేసిన రోజున నీ తోడు నీ భార్యే, నీ తోడు నీ భర్తే. వచనం చెప్పేస్తాం అంతే మనం. నీ తల్లి నీ తండ్రిని విడిచి నీ భార్యను హత్తుకొనవలను. అదేమో పాస్టర్ గారు చెబుతాడు. ప్రసంగమేమో ఆదికాండం 2వ అధ్యాయం దేవుడి ఆదాము అవ్వలకు వివాహం చేసిన రోజున ప్రభు వాళ్ళకి చెప్పిన న్యాయం, ధర్మం, అది ఆజ్ఞ. ఊరికే వచనం కాదు అది. దిస్ ఈజ్ మై కమాండ్మెంట్. మీరు ఏక శరీరమై జీవించాలి. 2 శరీరాలు చేయలేదే నేను మిమ్మల్ని. చేయలేకనా ఆదాము చేసినట్టు ఇంకొక మట్టిలో నుంచి ఇంకొక మట్టి ఆడబొమ్మను చేసి ఊదేయొచ్చుగా? ఇంత మహావిశ్వం చేసిన ఆయనకి ఆదామును చేసిన ప్రాణం వదలేడా? ఎందుకని? ఆదాము బతికున్న మనిషిని నిద్రపుచ్చి కోసి రక్తం బయటికి ప్రవహించి ఎముకను బయటికి లాగేసి తీసుకెళ్ళి మళ్ళీ ప్రత్యేక స్థలములో స్త్రీని నిర్మాణం చేయడం. దేవుని ఉద్దేశం ఎంత గొప్పదో తెలుసా? కలుగుగాక అంటే కలిగిందా స్త్రీ? దేవుని మనస్సులో స్త్రీ చాలా ప్రధానమైన వ్యక్తి. చాలా ప్రధానమైన వ్యక్తి స్త్రీ. దేవుడు ఎప్పుడు స్త్రీని తక్కువ చేసి మాట్లాడలేదు. మీరు సరిగ్గా బైబిల్ చదివితే ఇప్పటి వరకు. అప్పటికి ఒక మాట వినాలి. ఆదాముకు అమ్మ ఉందా, నాన్న ఉన్నారా? కొద్దిగా మెలుకు వచ్చి మాట్లాడండి. ఆదాముకు అమ్మ లేదు,
మరి తల్లిదండ్రులు విడిచి భార్యను హత్తుకోవడానికి ఆయనకు అసలు సమస్య లేదుగా. అమ్మా నాన్న ఉంటే కష్టం, అమ్మా నాన్న ఉన్నవాళ్ళకి కష్టం. విడిచిపెట్టమంటే పూర్తిగా విడిచిపెట్టమని కాదు, దానికంటే ముందే ఇంకొక వాక్యం చెప్పేశాడు, నీ తల్లిదండ్రులను జీవితకాలం అంతా విడనాడకూడదు, తరిమి వేయకూడదు, ముదిమి వచ్చు వరకు వారిని ఆదరించాలి. సామెతల గ్రంథం కూడా మళ్ళీ ప్రసంగం చేస్తాం కదా. తండ్రిని దూషించి తల్లిని తరిమి వేయవాడికి వచ్చే దీవెనలు ఏంటో, దీవెనలు అంటున్నాలే, ఎందుకు అనాలి శాపమని. బ్యాలెన్స్డ్ లా, దేవుని ధర్మశాస్త్రము సమతుల్యత కలిగినది, పక్షపాతం లేనిది. గుర్తుపెట్టుకోండి, స్త్రీకి ఒక న్యాయం, పురుషుడికి ఒక న్యాయం దేవుడు ఎక్కడ చెప్పలా. పురుషుడు స్త్రీ కలిసి పాపం చేస్తే, శరీర సంబంధంగా వ్యభిచార పాపం చేస్తే వారిద్దరిని రాళ్లతో కొట్టి చంపమని చెప్పాడు. అక్కడ న్యాయం ఒకరికొకటి కాదు కదా. చదవట్లేదు మీ బైబిల్లో? అదే ధర్మశాస్త్రాన్ని ఇట్లా పెట్టుకొని వెళ్ళి ఆయన దగ్గర నిలబడ, ఈ ధర్మశాస్త్రం రోజు బోధించే హక్కు మాకే ఇవ్వబడింది, ఈ ధర్మశాస్త్రం ప్రకారం మేము న్యాయం చెప్పమని అడుగుతున్నాం, ఇదిగో ఈ స్త్రీ వ్యభిచారంలో పట్టబడింది, రెడ్ హ్యాండెడ్కి పట్టుకొచ్చాము, వ్యభిచారం చేయుచుండగానే పట్టుకున్నాము, ఇట్టి వారిని రాళ్లతో కొట్టి చంపమని ఇదిగో మోషే రాశాడు. మళ్ళీ పీనల్ కోడ్ కూడా తెచ్చారు. నువ్వేం చెబుతావు అన్నారు. అసలు నీతి గల న్యాయాధిపతి, అసలు ఆ న్యాయశాస్త్రం రాసి ఇచ్చింది ఆయనే. ఏమండి, మోషేను కొండ మీదకి పిలిచి చక్కగా న్యాయం, ధర్మం, విధులు అన్నీ తన ప్రజలు అనుసరించవలసిన ధర్మములు, న్యాయములు, విధులన్నీ రాసిచ్చి మోషేకిచ్చి వాళ్ళకి నేర్పించమన్నాడు. ఇప్పుడు మళ్ళీ ఆయన రాసిన ధర్మశాస్త్రం తెచ్చి ఆయన ముందే పెట్టి న్యాయం చెప్పంటున్నారు. వినాలి మీరు జాగ్రత్తగా. ఏమన్నాడు? రాళ్ళు వేయమన్నాడా వద్దన్నాడా? శిక్ష వేయమన్నాడా వద్దన్నాడా? వేయండి అన్నాడు. ఎస్, ఇంప్లిమెంట్ చేయండి, మోషే ధర్మశాస్త్రాన్ని ఇంప్లిమెంట్ చేయండి, పీనల్ కోడ్ ఇంప్లిమెంట్ చేయండి. మన ఇండియాకు ఉంది కదా ఐపీసీ, శిక్షా స్మృతి. నేనేం ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా ఆమె వదిలిపెట్టేయండి అని నేనేం చెప్పను. ధర్మశాస్త్రమే, మీరైనా నెరవేర్చాల్సిందే, నేనైనా నెరవేర్చాల్సిందే. పాపం చేసిన వ్యక్తి స్త్రీ అయినా పురుషుడైనా రాళ్లతో కొట్టి చంపాల్సిందే. కానీ దానికి ఆయన అందులో ఉన్న ఇంకొక క్లాజ్ యాడ్ చేశాడు ఆయన. వాళ్ళు అది విడిచిపెట్టారు. వాళ్ళు ఏది విడిచిపెట్టారో దాన్ని ఆయన చూపించాడు. మీలో పాపము లేనివాడు, శిక్ష వేసే అధికారం ఎవరికి ఉంటుంది? పాపము లేనివాడు మీ ఇంతమందిలో ఒక్కడుగాని ఉంటే ముందుకు రండి, వచ్చేసి రాళ్లతో కొట్టి చనిపోయే వరకు రాళ్ళు వేసేయండి అన్నాడు. ఇది క్రీస్తు న్యాయ ధర్మశాస్త్రం. ఇది క్రీస్తు న్యాయ ధర్మశాస్త్రం. ఎందుకన్నాడో చెప్పనా? లేవీకాండం 20వ అధ్యాయం 10 రాశాడంటే వారిద్దరిని రాళ్లతో కొట్టి చంపవాలని రాశాడు. వీళ్ళిద్దరిని పట్టుకొచ్చారా, ఒక్కళ్ళని పట్టుకొచ్చారా? ఇప్పుడు వీళ్ళు న్యాయం ప్రకారం కేసు పెట్టారా, అన్యాయపు కేసా ఇది? ఇప్పుడు మనం చూసి తప్పుడు కేసులు పెట్టారని మనకు వార్తల్లో వింటాం. అసలు న్యాయాధిపతి ఆ న్యాయశాస్త్రం రాసిచ్చిన ఆయన దగ్గరికి నిలబడి తప్పుడు కేసు పెడితే నిలబడుతుందా? అన్యాయం. పురుషుడిని ఎందుకు విడిచిపెట్టారు? పురుషుడు లేకుండా ఏమి ఎలా వ్యభిచారం చేయగలిగింది? ఇద్దరికి కదా శిక్ష వేయమని మోషే రాసిచ్చాడు. మీరు ఒక్క ఆమెకి ఎందుకు శిక్ష వేస్తున్నారు? ఇది పక్షపాతం కదా. న్యాయాధిపతులకు రాశాడు గ్రంథంలో, పక్షపాతము లేకుండా మీరు నా ప్రజలకు న్యాయం తీర్చవలెను. చదవలేదా మీరు ఈ మాట? ఇప్పుడు పురుషుణ్ణి వదిలిపెట్టేశారు. వాళ్ళ బంధువో, కుటుంబీకుడో, వాళ్ళ గోత్రీకుడో, అరే నువ్వు ఇటు బట్టి వెళ్ళిపోరా, ఏమైనా పట్టుకెళ్తాము, ఆ యేసుప్రభు ఏం చెబుతాడు, ఆయనలో తప్పు పట్టాలి. సృష్టికర్త, మహాజ్ఞాని, మనుషునికి జ్ఞానం ఇచ్చినవాడు, న్యాయవంతుడు, నీతి తప్పనేవాడు, సర్వశక్తుడు, అబద్ధమాడుట అసంభవం, అన్యాయము చేయుట అసంభవం, నీతిగల న్యాయాధిపతి. పౌలు రాశాడు 2 తిమోతి పత్రికలో, నీతిగల న్యాయాధిపతి మళ్ళీ వస్తాడు, అప్పుడు నాకు నీతి కిరీటము
ఇస్తాడు. నేను మంచి పోరాటం పోరాడి ఆయన ఎదుట రుజువు చేసుకున్నాను. ఈ న్యాయశాస్త్ర ఈ పండితులందరూ ఫెయిల్ అయిపోయారు. ఇప్పుడు వాళ్ళ మీద వేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఏం చేశారు చెప్పండి? రాళ్ళు పడేసి వెళ్ళిపోయారు. వారి మనస్సాక్షి గద్దించింది, ప్రభు గద్దించలా. ఆమెను ఏమి రక్షించింది చెప్పండి? క్రీస్తు న్యాయం ఆమెను రక్షించింది. క్రీస్తు న్యాయం. స్త్రీకి అన్యాయంగా దేవుడు ఎప్పుడు తీర్పు మాట్లాడలేదు. అందుకు చెప్పాను ఇంతసేపు. హవ్వ పండు తిన్నది హవ్వ ఆదామా? ఫస్ట్ మాట్లాడటల్లా. ఈ సమాజం ఎవరు మాట్లాడలా అమ్మా. అరణ్యంలో పాట పాడింది మీరే కదా, మిరియాము బ్యాచ్. మంచి పేరండి. అవ్వే మళ్ళీ అమ్మాట చెబితే ఏమైతుందని మళ్ళీ అవుతుంది లోపల. ఇగో తిమోతి పత్రికలో పరిశుద్ధాత్మ రాశాడు, స్త్రీ మోసపరచబడి అపరాధములో పడిను గాని ఆదాము మోసపరచబడలేదు. ఇంక దేవుడు న్యాయం రాశాక దాన్ని ఎవరం కాదంటానికి లేదు కదా. వాస్తవం కూడా అదే కదా. కానీ వినండి, పండు తినటం అయిపోయింది, ఆమె తినది, తీసుకొచ్చి వెనకబెట్టింది. ఎట్ట చెప్పిందో మొత్తానికి నమ్మించింది, ఒప్పించింది. ఏడుసో బతిమలాడుకోను, నువ్వు తింటే నువ్వు తినకపోతే నేను తిన్నాను, ఇవన్నీ ఉంటాయి కదా. ఎవరి మాట వినకపోయినా ఏం మాట వింటాడు ఎలాంటి పరిస్థితుల్లోనైనా. ఎందుకంటే ఎముక ఇది ఫారిన్ పదార్థం కాదు, ఇది ఏమండి, ఇది స్వదేశీ పదార్థం. నా ఎముక, నా మాంసం. ఎంత ఆప్యాయంగా మాట్లాడాడు చూసారా. అది పాట, మీకు తెలియదు చాలా మందికి. ఆదాము నిద్ర లేచి హవ్వను చూసిన వెంటనే ఒక అతిలోక సుందరి, ఖచ్చితంగానే వచ్చి ఈ పేరు. ఎందుకంటే దేవుని చేతిలో మలచబడిందండి ఆమె. లోపం ఉండటానికి వీల్లేదు. ఇక ప్రతి మనుష్యుని దేవుడు సౌందర్యంగానే సృష్టించాడు. మన అందం మనకు అర్థం కాల, సృష్టించిన ఆయనకి తెలుసు. సుందరమైన మీ అవయవములకు మరి ఎక్కువ సౌందర్యము అక్కర్లేదని పౌలు గారు కొరింథీ మొదటి పత్రిక 12లో రాశాడు. నీ అవయవాన్ని రూపణ చేసిన ఇంజనీరు తన స్వరూపములో తన పోలికలో నిన్ను నిర్మాణం చేశాడు. అవ్వను చూడగానే పాట వచ్చేసింది. ప్రేమ వచ్చినప్పుడు పాటలు వస్తాయి, కోపం వచ్చినప్పుడు ఇంగ్లీష్ వచ్చింది తెలుగు వాళ్ళకి కదండి. ఎప్పుడు ఇంగ్లీష్ మాట్లాడేవాడు. ఇంక ఇంగ్లీషు ఏంలే, ఇంగ్లీష్లో మామూలుగా మాట్లాడమంటే రాదు. స్కోల్డింగ్, యూ బ్లడీ ఫుల్ నాన్ సెన్స్ కదండి. మాస్టర్ నేర్పించాడు, అరే పలానా టైంలో ఇవి ఉపయోగించరా అని. సంతోషము కలిగినప్పుడు కీర్తనలు. అది ఎప్పుడు కలగాలంటే నీ భార్యను చూసినప్పుడు కలగాలి నీకు సంతోషం, పరస్త్రీని కలిగి చూసినప్పుడు కాదు. అక్కడ నేర్పించాడు నీతి దేవుడు మొదటి భార్యాభర్తలకు. ఆమె నీ సొంతం, నీ 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 మాంసం, నీ రక్తం, నీ ఎముక. హత్తుకో. తల్లిని తండ్రిని విడిచినది అంటే తర్వాత వచ్చిన తరాలకి. అందుకే అడిగా మిమ్మల్ని, ఆదాము అవ్వకి ఇద్దరికి తల్లి తండ్రి లేడు, అత్తపోరు లేదు. ఇక్కడ చెబితే బాగుంటుందేమో కొంతమందికి. అంటే మనకు అర్థం అవడం కోసమే కానీ అది సత్యం. పండు తిన్నారు, దేవుడు వచ్చి గద్దించాడు, ఎవరికి ఇవ్వాల్సిన ఫలితాలు వాళ్ళకి ఇచ్చారు. నీవు చెమట వచ్చి భూమిని దున్ని నువ్వు నీ భార్యను పోషించుకోవాలి, నీ కుటుంబాన్ని పోషించుకోవాలి, నీ ఆహారం నువ్వే సంపాదించుకోవాలి. ఇప్పటి వరకు నేను ఇచ్చిన పండ్లు ఫ్రీగా తిన్నారు. స్త్రీతో అన్నాడు, నీ గర్భవేదన మిక్కిలి హెచ్చిస్తాను, అయినా నీకు సంతానం గర్భఫలం బహుమానంగా ఇస్తాను. చూసారా, అక్కడే మళ్ళీ అవిధేయతలోనే మళ్ళీ క్షమాపణ, బహుమానం. దీన్నే కృప అనేది. కృప అంటే అదే కదా. మొదటి పేరు పెట్టాడు, నరుడిలో నుంచి వచ్చావు నారీ అన్నాడు. ఈ రోజుల్లో పేరు పెట్టమంటే నారీమణి అంటాం మనం. అవునండి, మణిమల్లేరా సంఘాల్లో? నారీమణి.
పండు తిన్నారు దేవుని సన్నిధిలో తీర్పు ఎదుర్కొన్నాక. మళ్ళీ ఇంకో పేరు మార్చాడు, హవ్వ. సృష్టించిన రోజు పెట్టింది హవ్వ అని పేరు కాదు, నారి. తప్పు జరిగిపోయి దేవుని క్షమాపణ పొందిన తరువాత మళ్ళీ పేరు పెట్టాడు హవ్వ. అర్థం ఏంటి? జీవము గల ప్రతి వానికి. చూసారా, ప్రమోషన్ వచ్చింది ఇప్పుడు స్త్రీకి. భార్య ఫస్ట్ ప్లేస్, మళ్ళీ ప్రమోషన్ ఇచ్చేశాడు దేవుడు. చెప్పండి, తల్లి. ఎక్కడ తగ్గించాడు నాకు చెప్పండి? దేవుడు స్త్రీని తక్కువ చేశాడు, స్త్రీని తక్కువ చేశాడు. సరిగ్గా మీరు దేవుణ్ణి అర్థం చేసుకుంటే ఆయన స్త్రీకి ఇచ్చిన గౌరవం చాలా చెప్పుకోవచ్చు, కానీ ఒక్క మొక్కలో తెగ్గొట్టేద్దాం. ఎందుకు? ఎక్కడ చదువుతాం ఇంత? ఈ శాస్త్రం అంతా గంటల తరబడి నేర్చుకునే సామర్థ్యం మనకి ఎక్కడిది? ఏదన్నా ఒక్క మొక్కన్నా మన జీవితాల్లో ఉపయోగపడితే మంచిది కదా. గలతీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. గలతీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీ యందు పుట్టి మనము స్వీకృత పుత్రులం అగునట్లు ధర్మశాస్త్రము లోబడిన వారికి విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడు ఆయన. ఇందులో మనకు కావాల్సింది ఒక పదమే, చాలా అంశాలు ఉన్నాయి ఆ వచనంలో. కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపాడు, ఆయన స్త్రీ యందు పుట్టెను. ఈ సమయానికి మనం తీసుకోవాల్సిన భాగం ఏంటంటే, సృష్టికర్త తాను సృజించిన స్త్రీని తాను ఈ లోకంలోకి మానవుడిగా ప్రవేశించడానికి స్త్రీని మళ్ళీ ఎంచుకున్నాడు. పురుషుడితో ఇంక అవసరం లేదు ఆయనకి. పురుషుడితో అవసరము లేదు. రక్షకుడు భూమి మీదకి రావడానికి, తన ప్రజలను రక్షించడానికి పురుషుడు అవసరం లేదు ఆయనకి. కానీ స్త్రీని మళ్ళీ ఆయన ఉపయోగించాడు. మరియమ్మ గారు ఏమందమ్మా? ఇది మొదలుకొని అన్ని తరము వాళ్ళు నన్ను ధన్యురాలంటారు. ఎలిజబెత్ అమ్మ ఏం చెప్పిందండి? అసలు స్త్రీలు అంటే ఏ ఊరు స్త్రీలు? ఏ సంఘంలో స్త్రీలు? ప్రపంచంలో ఎక్కడున్నా స్త్రీయే. అవునాగా చెప్పండి. స్త్రీలందరిలో అన్ని కాలములలో నీవు ఆశీర్వదించబడిన. ఇప్పుడు ఆ గర్వకారణము, ఆ గౌరవము స్త్రీ జాతి అంతటికి ఆపాదించింది. మరియమ్మ గారికి ఒక్కదానికే కాదు. స్త్రీ యందు పుట్టి అని రాశాడు, కానీ మరి యందు పుట్టి అని ఇక్కడ ఎందుకు రాయలేదు? అంటే ఒక్క మరియమ్మకే కాదు ఆ ధన్యత, స్త్రీ జాతి అంతటికి. కొంచెం ఇట్లా చెప్తే మనకు ఏదో అందనంత ఏదో వేదాంతంలా ఉంటుంది. మీకు చెప్తాను. చంద్రమండలానికి మొట్టమొదటిసారి చంద్రమండలం మీద అడుగుపెట్టింది ఎవరు? మాకేం తెలుసండి, తెలిసిన వాళ్ళు ఉంటారు కాబట్టి అడిగా. ఏమంటే నీల్ ఆర్మ్స్ స్ట్రాంగ్. ఇది ప్రపంచానికి నాసా వాళ్ళు అనౌన్స్ చేసిన ఇన్ఫర్మేషన్. అది అర్థమైందా? ఇంక వెంటనే మరుసటి రోజు న్యూస్ పేపర్ రాస్తాడు, మానవుడు చంద్రమండలం మీద అడుగు పెట్టాడు అని వార్తలు పెద్ద పెద్ద అక్షరాల్లో. మానవుడు చంద్రమండలం మీద అడుగు పెట్టాడు. మానవుడు అంటే ఎవరు? ఎంతమంది మానవులు ఉన్నారు భూమి మీద? అందరూ మానవులే కదా. అయితే మనందరం వెళ్ళామా దాని మీదకి, చంద్రమండలం మీద? ఒక్క మనుషుడు సాధించిన విజయాన్ని మానవ జాతి అంతటికి ఆపాదించడం పరిపాటి. ఒక స్త్రీ ద్వారా కలిగిన రక్షణ, రక్షకుడు ఒక స్త్రీ ద్వారా వచ్చినందున దేవుడు ఆ గౌరవాన్ని స్త్రీ జాతికి ఇచ్చాడు. గుర్తుంచుకోండి. ఇప్పుడే జాగ్రత్తగా ఉండాలి, మీరు అర్థం చేసుకోవాలి. దేవునికి విధేయత చూపిన వారిని దేవుడు చాలా ఘనంగా వాడుకుంటాడు. దేవునికి వ్యతిరేకముగా నడిచిన వారిని సాతాను వాడుకుంటాడు. ఇది అర్థమైందా? అర్థం కాదా? కొంతమంది స్త్రీలు ఎందుకు భక్తిహీనంగా ఉన్నారు, ఎందుకు కఠినంగా ఉన్నారు, ఎందుకు క్రమం లేకుండా ఉన్నారు, ఎందుకు మేలుగా లేకుండా కీడుగా ఉన్నారు సమాజానికి, కుటుంబానికి? ఎవరి చేతిలో ఉన్నారు? ఇప్పుడు రావాలి మన కథా వస్తువులోకి.
అన్ని ట్రయల్స్ అయిపోయినాయి, ఇంకా ట్రయల్ ఒకటి మిగిలింది, యోబు మీద ప్రయోగించాల్సిన. చెప్పండి. అసలు ప్రధాన పాత్ర నువ్వేనమ్మా దేవుని సృష్టిలో. ఆదామునే దేవుని మాట మీరేవాడిగా చేయగలిగావు, ఇప్పుడు యోబును కూడా దేవునికి వ్యతిరేకంగా మార్చగల సాధనము స్త్రీ. జాగ్రత్తగా, నేను అందుకే చెప్పా, క్రీస్తు చేతిలో ఉన్న వాళ్ళు చాలా బలంగా వాడబడతారు దేవుని మహిమ కొరకు. మిమ్మును మీరు ఎప్పుడు అపవాది చేతికి అప్పగించుకుంటారో దేవుని కార్యాలు నాశనం చేయడానికి వాడు మిమ్మల్ని సాధనగా వాడుకుంటాడు. ఏదేనులో మొదలైంది, యోబు ఇంటిలోకి వచ్చేసాడు. ఇప్పుడు చదవాలి మీరు ఆ మాట. రండి, 2వ అధ్యాయం, యోబు గ్రంథము 2వ అధ్యాయం. ఎనిమిది మాటలు ఉంటాయి. యోబు భార్య మాట్లాడిన మాటలు తెలుగు బైబిల్లో 8 మాటలు కలిపితే ఒక వచనం, అంటే ఒక సింగిల్ డైలాగ్, సంభాషణ, ఒకే ఒక డైలాగ్. 9వ వచనం అందరు చదవాలి. అతని భార్య వచ్చి, నీవు ఇంకను యథార్థతను వదలకుందువా, దేవుణ్ణి దూషించి మరణముఖము. గోల్డెన్ వర్డ్స్ రాసి పెట్టుకోవాలి, గోడ మీద చాలా వేస్తాం. జ్ఞానం గల స్త్రీ తన ఇల్లు కట్టును, ఇంట్లో మందిరాల్లో ఇళ్లలో గోడల మీద పెద్ద పెద్ద ఇట్లాంటివి పెడతాం. ఈ వచనం ఎవరైనా పెట్టుకున్నారా? ఇది సాతాను పలికించిన మాట. ఎవరు మాట్లాడేది? బయట వాళ్ళ? సరే, చూసారా మీ వాయిస్? చూసారా బూది గంతాలకు ఎట్లా వెళ్ళిపోతుందో? సౌండ్ సిస్టమ్లను కూడా డామినేట్ చేసి. శక్తి అండి, అబల కాదు సబల. క్రీస్తుని గురించి నిలబడితే ఊరినే సంపాదిస్తాడు మీ ద్వారా, మీ స్వరం ద్వారా. ఒక్క ఆమె ఊళ్ళో నిలబడింది, ఊరు కదిలొచ్చేసారు. చూడండి మాట, ఇంకనూ యథార్థతను వదలకుందు అంటే అర్థం ఏంటి చెప్పండి? మీకేం అర్థమైంది? తన భర్త యథార్థవర్తనుడని ఆమెకి తెలుసు. ఎప్పటి నుంచి? ఇన్ని సంవత్సరాలు, వివాహమైన రోజు నుండి. కొంచెం వాళ్ళని ఏమన్నా మనం చెప్పగలమా లేదా? ఎందుకంటే నాకు కొంచెం బాగా ఇట్లాంటి బలహీనతలు ఉన్నాయి. డిస్టర్బ్ అయితే కొంచెం అవుతుంది, దయచేసి క్షమించండి. అసలు మనం ప్రభు సన్నిధిలో ధ్యానం చేయాలంటే అసలు క్లోజ్డ్ రూమ్స్ పెట్టుకుంటే, హాల్స్ అయినా, అంటే అన్ని చోట్ల అవకాశం ఉండదు అనుకోండి, తప్పదు మరి, మనం సమాజంలో ఉన్నాం కాబట్టి. మీకు 100 మార్కులు. భార్యను ఎక్కువ అర్థం చేసుకునే అవకాశం ఎవరికి ఉంది? మరి ఉంది అవకాశం. అది కదా దేవుని మహాజ్ఞానం అంటే. చెప్తానండి, మంచి విషయాలు మాత్రమే కాదు, వారి బలహీనతలు, వారి లోపాలు, వారి ఇష్టాలు అన్నీ ఒకరికొకరి, వాళ్ళిద్దరికి మాత్రమే అవకాశం ఉంది పూర్తిగా అర్థం చేసుకోవడానికి. మీకు అర్థం అవడానికి చెప్తా, నేను రెఫరెన్స్లు చూపించను ఎక్కువ. భర్త మూర్ఖుడు, ఎవరి మాట వినడు, వాడి మాట వాడే వినడు. చెప్పండి, చూసారా మీ దగ్గర అంత లోపల? మెమరీ బటన్ ఒకటేనండి. నాబాలు మొరటువాడు, మూర్ఖుడు, ఎవరి మాట వినడు. దావీదెవడు అన్నాడు. దావీదు మందలు కాశాడు, చాలా ఉగ్రుడై కోపంతో వచ్చాడు. నాబాలు ఇంట్లో మగ పిల్లవాడు ఒక్కడిని కూడా మిగల్చకుండా అసలు అంశాన్ని సమూల నాశనం చేయాలని క్షణికావేశంతో బయలుదేరి వస్తున్నాడు. ఈ వార్త వినపడింది ఆమెకి. అమ్మా, అయ్యగారు ఏదో అన్నాడంట దావీదు గారిని, ఇప్పుడు ఆయన సైన్యంతో వస్తున్నాడు, ఇంక మీ ఇంట్లో మగవాళ్ళు ఎవరు మిగిలే పరిస్థితి. దావీదు పరాక్రమశాలి, చిన్న గులకరాయి
రాక్షసుని కొట్టాడు, మహాబలాఢ్యుడు ఆయన, యథార్థవర్తనుడు, అభిషేకించబడిన రావుడు ఆయన, ఆయనతో పెట్టుకున్నారే అన్నాడు. వినాలి ఇప్పుడు జాగ్రత్తగా. మీరు వచనాలు చెప్తారుగా స్త్రీల కోటంలో. హెబ్రీ స్త్రీలు ఐగుప్తు స్త్రీల కంటే చూసారా, వీళ్ళకి పేపర్ ఇస్తే అన్ని 100 మార్కులు వచ్చేస్తున్నాయండి వీళ్ళకి. ఎస్, కరెక్ట్. దేవుడు మీ హృదయాల్లో ఉంచాడు ఈ మంచి అమూల్యమైనటువంటి సంగతులు. చురుకైనది, వివేకము గలది, సమయోచిత జ్ఞానం కలిగింది, సుబుద్ధి గల స్త్రీ అని ఊరికే వచనం చెప్పేస్తే సరిపోదు. హౌ షీ లివ్డ్, తన భర్త మూర్ఖుడు, గర్విష్ఠుడు, దైవ భయం లేని మూర్ఖుడితో సంసారం చేసింది జీవితం అంతా. చాలా వినబడుతున్నాయి, వీడితో నేను ఆగలేనండి, నాకెందుకు విడాకులు ఇప్పించండి నేను పోతా అనే స్వరాలు వినబడుతున్నాయి ఎక్కువ. ఆ మనసుగా త్వరగా దైవజనునికి ఏమేం కావాలో, రొట్టెలు, ఏమండి అవి కూడా శ్రేష్టమైన పదార్థాలు, గాడిదల మీద మణుగులు వేసి వేగంగా తోలు, నేను చెప్పే వరకు ఆగకూడదని. అంత దూరాన దావీదు కనబడగానే దిగి పరిగెత్తుకెళ్ళి కాళ్ళ మీద పడిపోయింది. నా ఏలినవాడా, మీరు కబురు పంపించిన విషయం నా దాకా రాలేదు, మా ఆయన ఏదో తెలిసి తెలియకేదో మిమ్మల్ని అన్నాడంట, అది నాకు కొంచెం ఆలస్యంగా తెలిసింది. అయ్యా, నా భర్త తప్పు నా మీద వేసుకుంటున్నా, నా భర్త నేరాన్ని నా మీద వేసుకుంటున్నానయ్యా, నన్ను బట్టి నా భర్తను చంపొద్దయ్యా. ఇప్పుడు వాళ్ళు అయితే మంచి టయానికి వచ్చావు వేసేవాడినట్టు, ఎవరు వస్తారా టయానికి ఉపయోగపడే వాళ్ళని ఇప్పుడు డబ్బులు ఇచ్చే తయారు చేసుకుంటున్నారు వాళ్ళని. గప్చుప్పుగా మా ఆయన్ని ఏమని వీడు, మా ఆవిడ్ని లేపేయమని వీడు. ఈరోజు అన్ని కమిట్మెంట్స్ అన్ని ఇయే. వార్తలు చూస్తున్నాం, వింటున్నాం కదా. సాధ్వి, మహాతల్లి, ఆ పేరు ఆమెకే తగింది. సుబుద్ధి గలదని దేవుడు ఊరికే రాయలా. దుష్టుడు, కఠినాత్ముడు, దేవునికి భయపడని వాడు రోజు ఆమెను ఇబ్బంది పెడుతున్నాడు. భరిస్తుందండి. ఎన్నడు భర్త చావాలని కోరుకోలా. ఏమేమంది చెప్పండి ఇప్పుడు? ఏబు భార్య ఏమంది? మంచి భర్తనేమో చచ్చిపోమంటుందేమా, దుష్టుడిని, దుర్మార్గుడినేమో చావద్దంటుంది. వీళ్ళండి, ఇదండి బైబిల్. దేవుడు ఒక్కొక్కరి హృదయాన్ని ఎలా సిద్ధపరుస్తాడో. సరిపోదండి, జీవితం సరిపోదండి. ఆ దేవుని ఏర్పాటును, ఆయన ఏర్పరిచిన ప్రజలను, వారికిచ్చిన క్రీస్తు మనస్సును వారు ఎలా తమ జీవితాల్లో అనుభవించి దేవుని మహిమపరిచారు. ఎవరి వలన అవ్వదండి ఈ రోజుల్లో. అయితే నాబాలును భరించడం ఎవరి వలన అవ్వదు. అలాగైతే కోర్టుల నిండా డైవర్స్కి అప్లికేషన్లు ఉండవు. ఏమండి, కాళ్ళు పట్టుకొని తన భర్త మరణించకూడదని, మంచోడి కోసం కాదు ఆమె అడిగింది. చెప్పరే, ఇది క్రైస్తవ లోకంలో, ప్రపంచంలో ఉన్న ప్రతి స్త్రీకి. ఒక వచనం చదువుదామండి. పేతురు మొదటి పత్రిక 3వ అధ్యాయం మొదటి 2 వచనాలు. పేతురు మొదటి పత్రిక. అటువలే స్త్రీలారా, మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండుడి. అందువలన వారిలో ఎవరైనను వాక్యమునకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూచి వాక్యం బోధించాల్సిన అవసరం లేకుండానే మీ నడవడి ఉందే, మీ ప్రవర్తన చూచి నీ భర్త నాబాలు వంటి వాడైనా క్రీస్తు యొద్దకు నడిపించబడతాడు. పరిశుద్ధాత్మ ద్వారా దేవుడిచ్చిన ఒక అద్భుతమైన కుటుంబాలు వర్ధిల్లే సత్యం ఇది. వాస్తవమే, పురుషులు కఠినాత్ములు లేకపోరు. సహజంగానే పురుషుడంటేనే కొంచెం ఈగో ఎక్కువ, పురుషాధికారం, ప్రపంచం చేసేదే కదా. కానీ వినండి, స్పష్టంగా చెప్పాడు, అమ్మా మొట్టమొదటి మీ భర్తలకు లోబడడం నేర్చుకోండి. సూత్రాలు ఇవి, సూత్రాలు. కఠినాత్ములను ఎలా వశపరుచుకోవాలో. మౌనము, సాత్వికము, భయము, దైవ భయము, పవిత్ర ప్రవర్తన.
ఒక్క వచనంలో ఎన్ని లక్షణాలు చెప్పాడండి. భయముతో కూడిన నీ పవిత్ర ప్రవర్తన చూస్తే ఎంత కఠినుడైనా అతడు దైవ రాజ్యంలోకి, పరలోక రాజ్యంలోకి చేరతాడు నీ వల్ల. నేను చాలా చోట్ల విన్నానండి, ఇది నిజం. ఈ మధ్య కూడా ఒక స్థలంలో ఒక సహోదరుడు చెప్పాడు, ఇంతకుముందు నేను చాలా కఠినంగా ఉండేవాడు అన్నయ్య, చాలా పరిచర్య చేస్తాకి వచ్చి కాళ్ళు కడుగుతున్నాడు, అన్ని చేస్తున్నాడు, ఈయన ఎన్ని సంవత్సరాల నుంచి విశ్వాసం అనుకున్నాను నేను. అన్న ఈ మధ్య రక్షించబడ్డాను, నా భార్య కారణం అన్నాడు. నాకు ఎంత ఆనందం వేసిందో. పలానా సేవకుడి వలన రక్షించబడ్డానని చెప్పేవాళ్ళు చాలా మంది ఉంటారు. ఏమండి, భార్య వలన రక్షించబడ్డానని చెప్పే సాక్ష్యం ప్రభు సంతోషించేది. ఆ తల్లి 100 మంది సేవకుల కంటే గొప్పది. నేను ఒప్పుకుంటానండి. నరకాగ్నికి వెళ్ళే తన భర్తను రక్షించుకోగలిగిన స్త్రీ సంపాదించిన బహుమానం ఇంకా గొప్ప బహుమానం ఏముంటుంది చెప్పండి? తన పిల్లలను రక్షణలోకి నడిపించుకున్న తల్లికి అంతకంటే బహుమానాలు ఏం కావాలి? నా కళ్ళు చెమర్చిని, నా హృదయం ద్రవించింది. ఆ తల్లి కనబడితే వెళ్ళి వందనాలు చెప్పాలనిపించింది. కానీ ఆ సహోదరిని కలుసుకునే అవకాశం కలగలేదు నాకు. చాలదా వింటే? చచ్చిపోయిందాగా చెప్పుకుంటాడు, నా భార్య లేకపోతే నేను నరకానికి వెళ్ళేవాడిని, నేను తిడితే పడింది, కొడితే పడింది, ఎన్నడూ నన్ను విడిచి అమ్మగారింటికి వెళ్ళలేదు, దెబ్బలు తింటూ కూడా నాకు అన్నం కూర వండి పెట్టింది సమయానికి, నేను మంచాన పడితే నాకు సేవ చేసింది నా భార్య. ఎన్ని జన్మలు ఎత్తినా ఇట్లాంటి భార్య దొరకు. లోకరీతిగా అంటారు కదా, అమ్మా నీ విలువ ఎంత గొప్పదో దేవుడు రాశాడు. అందుకే అన్నాడు సాటి అయిన సహాయం. ఏ గ్రంథంలోనందా ఈ పేరు? అసలు ఈ పదం మీరు ప్రపంచంలో ఉన్న గ్రంథాలన్నీ చదవండి. సహధర్మచారిణి ఉంటుంది కదా, బెటర్ హాఫ్ అంటారు ఇంగ్లీష్ వాళ్ళని అడిగితే. దేవుడు పెట్టిన పేరు సాటి. ఇంకా ఆమెకి సాటి, భర్తకు భార్య సహాయానికి మించిన సాటి అయిన సహాయము ప్రపంచంలో ఇంకా ఎవరిని వల్ల కూడా దొరకదు. కానీ మరి నాబాలు తను తాను కఠినపరుచుకున్నాడు కాబట్టి శిక్షకు పాత్రుడయ్యాడు. కానీ అతడు శిక్షించబడడానికి నాబాలు అబిగయిలు కారణం కాదు, మనకు తెలుసు. అవునా కదా చెప్పండి? వచ్చేసి మొఖాన అనేసింది, చచ్చిపో చచ్చిపో. ఎందుకు నువ్వు ఉండే ఉపయోగం ఏంది? అక్కడక్కడ వినపడుతుంటే గోడల మీద ఉంటాయి, బయటికి కనిపించవు. ఇంట్లో మాటలన్నీ ఎక్కడ రికార్డు అవుతాయి తెలుసా? గోడలకి. దేవుడు అన్నాడు దూలములు సాక్ష్యం ఇస్తాయి. ఇప్పుడు దూలాలు లేవుగా, గోడలు, ఇంట్లో వస్తువులు. మనకు అర్థం అవడం కోసం చెప్తున్నా అంతే. కానీ పరమనున్న దేవుడు వింటున్నాడు. ఇంకా యథార్థత ఏంటయ్యా? ఆస్తి పోయింది, బిడ్డలు పోయారు, నీకు ఆరోగ్యం లేదు, ఏం ఉపయోగం వచ్చింది నీ భక్తి వలన, నీ యథార్థత వలన? ఏం మేలుందని నువ్వు ఇంకా దేవుణ్ణి ఆరాధిస్తావు? నాకొకటైతే అర్థమైంది, ఆమె ఒక్కటి అర్థం చేసుకుందయ్యా, నా భర్త యథార్థవర్తనుడు. భార్యలు ఎంత కఠినంగా ఉన్నా నీలో ఉన్న క్రీస్తుని వాళ్ళు చూస్తే చాలు. నీలో నాలో ఉన్న క్రీస్తు సాత్వికము, దీన మనస్సు. ప్రభు అన్నాడు కదా, నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడను. వినాలి, ప్రపంచంలో ఏదైనా భరించడం సులభమే కానీ కొంచెం కష్టం. ఏమిటి చెప్పండి? భార్యను భరించడం అంటే అందరూ అలా ఉంటారని కాదు. ఇదిగో ఇలాంటి వారు భరించాలి. భరించాలి. ప్రమాణం చేసావు నువ్వు మరణము వరకు, నేను ప్రభువా ఈమెను వేడనయ్యా అని ఆ రోజు పరిశుద్ధ దేవునికి ప్రమాణం చేశావు. కాబట్టి నాకు నచ్చలేదు, నాకు అనుకూలంగా లేదు అని కారణాలు చెప్తే దేవుని యొక్క న్యాయం తప్పడమే. మీరు ఇద్దరు కాదు, మిమ్మల్ని నేను ఒక్కటిగా చేశాను. అవసరం కోసం ప్రభు చెప్పిన మాట ఒకటి చదవాలని నేను ఇష్టపడుతున్నా, ఎక్కువ పొడిగించడం కాదు, ముగిస్తాను. మత్తయి సువార్త 19వ అధ్యాయం. ఈ సమస్య ప్రభు దగ్గరికి తీసుకొచ్చారు వీళ్ళే, ఈ ధర్మశాస్త్ర కోవిదులు. మత్తయి సువార్త 19వ అధ్యాయం. చాలా స్థలాల్లో
సువార్తల్లో చదువుతాం, కానీ 19లో కొంచెం సవివరంగా ఉంది. అందుకని మనం 19వ అధ్యాయానికి వస్తున్నాము. 3వ వచనం నుంచి చదువుతాను నేనే త్వరగా. పరిసయ్యులు ఆయనను శోధింపవలనని ఆయన యొద్దకు వచ్చి, ఏ హేతువు చేతనైనను పురుషుడు తన భార్యను విడనాడుట న్యాయమా అని అడుగుగా, ఆయన సృజించిన వాడు, ఇదే అర్థం చేసుకోండి, ఆది నుండి వారిని పురుషుని గాను స్త్రీని గాను సృజించననియు, ఇందు నిమిత్తము పురుషుడు తల్లిదండ్రులను విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఇద్దరు ఏక శరీరముగా ఉందురు అని చెప్పిననియు మీరు చదవలేదా? ఏం చదివించాడండి? ఆది కాండంలో 2వ అధ్యాయంలో ఉన్న వాక్యాన్ని మళ్ళీ ఈ ధర్మశాస్త్ర ఉపదేశాలతో అడుగుతున్నారు. మీరు చదివే ఉంటారుగా, ప్రజలకు వారం బోధిస్తున్నారు కదా. ఆదిలో సృష్టించిన తండ్రి ఏం చెప్పాడు నాకు చెప్పండి ఒకసారి అన్నాడు. వారిద్దరు కాక, ఇప్పుడు 6వ వచనం చదవాలి. వారు ఇద్దరు కాదు, మీరు చదువుతారని ఆగారు. ఉందురు అనేది ఆది కాండంలో చెప్పిన మాట. ప్రభు వచ్చి దాన్ని స్థిరీకరించాడు, స్థాపించేశాడు. వారు మీరు అనుకుంటున్నట్టు వాళ్ళు ఇద్దరు కాదు, వారు ఏక శరీరమై ఉన్నారు. ఉందురు కాదండి, ఉందురు అనే ప్రసంగాలు చేయొద్దు. ఉన్నాము. సృజించిన వాడు అప్పుడే ఏక శరీరం చేశాడు. యేసుప్రభు ధర్మశాస్త్రం అండి ఇది, యేసుప్రభు చట్టం. అక్కడే ఒక మాట మనం ఉపయోగిస్తాం, పెళ్లి ప్రసంగాల్లో పెళ్లి వేదికల మీద చెప్తాం మనం, చట్టం ఇది. చదువుదామా మాట. 6వ వచనం. కనుక దేవుడు జతపరచిన వారిని మనుష్యుడు వేరుపరచ, ఇది క్రైస్తవ పెండ్లి ఇక్కడుంది మత్తయి. ఇక మనుషులు ఏ కారణం వారిని వేరు చేయడానికి వీలు లేదు. అంతేకాదు, వారిద్దరు కూడా ఒకరిని ఒకరు విడవకూడదు అని. జతపరిచింది ఎవరు? దేవుడు. పాస్టర్ గారు కాదు, రిజిస్ట్రార్ కాదు. అది ప్రభుత్వ చట్టం కోసమే వాళ్ళు చేశారు. కానీ జతపరిచింది ఎవరు? ఆమెను విడిచిపెట్టే అధికారం నీకు లేదు, నిన్ను విడిచిపెట్టే అధికారం ఆమెకి లేదు. ఈ మాటలు ఎవరు చెప్పారు? స్వయంగా ప్రభువు చెప్పాడు. మొదటి పత్రిక 7వ అధ్యాయం 15. కొంచెం మీకు పెద్ద భాగం అనిపించవచ్చు, కానీ చదవాల్సిందే. 10 నుంచి నేనే చదువుతాను త్వరగా చూడండి. మరియు పెండ్లి అయిన వారికి నేను కాదు, ప్రభువే ఆజ్ఞాపించినది ఏమనగా, భార్య భర్తను ఎడబాయకూడదు. ఎడబాసిన ఎడల ఆమె అంటే ఇంకా రక్షించబడలేదు ఆమె, అతనితో కాపురము చేయుటకు ఇష్టపడిన ఎడల అతడు ఆమెను పరిత్యజింపకూడదు. ఒకసారి నా వైపు చూస్తారా? మనం సహజంగా ఏం చెప్తామంటే, విశ్వాసే వివాహం చేసుకోవాలి, అవిశ్వాసిని వివాహం చేసుకోవద్దు అనేది ఒక సాధారణమైన సూత్రం. 2 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 14 నుంచి రాయబడిన మాట. అవిశ్వాసికి విశ్వాసితో పాలు లేదు. అది సహవాసానికి సంబంధించి. వివాహం విషయంలో కూడా ముందుగా రక్షించబడిన వ్యక్తి సాధ్యమైనంత వరకు రక్షించబడి ఆరాధన చేసే అనుభవం గల వ్యక్తినే వివాహం చేసుకోవాలి. దానికి ఏ విధమైనటువంటి మార్పు లేదు. మరి ఇక్కడేంటి పౌలు గారు, విశ్వాసి అయిన సహోదరుడు అవిశ్వాసి అయిన భార్యతో కాపురం చేయాలి అని రాశాడు ఏంటి? మీకు చెప్తా నేను. వీళ్ళిద్దరూ వివాహం కాకముందే, రక్షణ అనుభవం లేకుండానే నామకార్థ క్రైస్తవ వివాహం జరిగింది. చర్చి వివాహం, పాస్టర్ గారి పెళ్లి రోజు బాప్తిసం ఇచ్చాడు, పెళ్లి రోజే ప్రమాణం చెప్పించేసాడు, క్రైస్తవ వివాహం అయిపోయింది. ఇద్దరికి మారు మనసు రక్షణ అనుభవం లేదు. క్రైస్తవులు, చర్చికి వెళ్ళే క్రైస్తవులు. తర్వాత ప్రభు వీళ్ళిద్దరిని ఒకళ్ళ ముందు దర్శించాడు. సహోదరుడు సువార్త విని రక్షింపబడ్డాడు. ఇప్పుడు ఈయన విశ్వాసి, ఆమె అవిశ్వాసి. ఇప్పుడు ఏం చేయాలి చెప్పాలి మీరు? న్యాయం. విశ్వాసికి అవిశ్వాసితో పాలు లేదన్నాడు కాబట్టి వెంటనే ఎడాకులు ఇచ్చేయడమేనా? అబ్బో, బైబిల్ని మనం చాలా రకాలుగా వ్యాఖ్యానం చేస్తాం. ఎంత చక్కగా పరిశుద్ధ ఆత్మ మళ్ళీ వివరణ ఇచ్చాడు చూసారా? ఆమె, నువ్వు రక్షించబడ్డానికి ఇంత లేట్ అయింది, ఆమెకు కూడా సమయం ఉంది. ఆమె నీ ద్వారా రక్షించబడాలి. నీ భార్యను, ఆమె ఆత్మను నీవు పరలోకం చేర్చుకోవాలి. కనుక ఆమె నీతో కాపురము చేయుటకు ఇష్టపడిన యెడల నీవు ఆమెను పరిత్యజించకూడదు. ఇదే నియమము. వీళ్ళిద్దరూ వివాహానికి ముందు అవిశ్వాసులే, రక్షణ అనుభవం లేని వాళ్లే. ముందే భార్య రక్షించబడింది అనుకుందాం. ఈయన గారు ఇంకా రక్షణలోకి లోబడలా.
ఇప్పుడేం చేయాలి? భర్తను విడిచిపెట్టేయాలా? అట్లు చేయరాదు. పౌలు ద్వారా దేవుడు ఎన్ని మంచి క్రైస్తవ నియమాలు ఉన్నాయి చూడండి. అతడు రక్షించబడుటకు నిన్ను దేవుడు ఉపయోగిస్తాడు. భర్తను బట్టి భార్య పరిశుద్ధపరచబడును, భార్యను బట్టి భర్త పరిశుద్ధపరచబడును. ఒకానొక దినమున దేవుడు తప్పకుండా నీ భర్తను రక్షిస్తాడు, లేక నీ భార్యను రక్షిస్తాడు. అప్పుడు మీ పిల్లలు పవిత్రులై ఉందురు. ఎంత అద్భుతం! వాళ్ళు అడిగారు, మరి పరిత్యాగ పత్రం ఇచ్చి వదిలిపెట్టమని మోషే రాశాడుగా అన్నారు. 19వ అధ్యాయంలో యేసుప్రభు ఒక మాట చెప్పాడు, ఆది నుండి నిర్మించిన దేవుడు ఆ చట్టం పెట్టలేదు, మీ హృదయ కాఠిన్యాన్ని బట్టి మోషే మీకోసం రాసిచ్చాడు అట్లా అన్నాడు. ఇప్పుడు చెప్పాలి మీరు, విడాకుల పత్రం దేవుడు ఆది కాండంలోనే రాశాడా? డైవర్స్ చట్టం లేదు. మధ్యలో మనుష్యులు తమ యొక్క హృదయ కాఠిన్యానికి అనుకూలంగా పుట్టించుకున్నది పరిత్యాగ పత్రం. అది కూడా అవసరం లేదు, కొత్త నిబంధనలు చెప్పాడు. అయితే ఇక్కడ ఒక చిన్న విషయం చెప్తా. ఎంతకీ ఒక వ్యక్తి ఒక స్త్రీని మోసం చేసి విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఈ మధ్య చూశా నేను, ఒక యవనస్తురాల్ని వివాహం చేసుకున్నాడు. అందరికీ అర్థం అవ్వాలి. చాలాసార్లు ఒక వాక్యం మీద నిలబడి న్యాయం చెప్తుంటాం మనం. ఒక వాక్యం మీద కాదు, అందుకని ఇన్ని వాక్యాలు చెప్పాడు. ఒక వ్యక్తి సంఘములో, నేను ఒక సమయం ఎక్కువ తీసుకున్నా చెప్పాల్సింది, నేను ఇది ఏ టైం అవుతుంది కదని చెప్పాల్సింది చెప్పకుండా వెళ్ళిపోతే కుదరదు. ఒక యవనస్తుడు చక్కగా పాటలు పాడుతున్నాడు, వాయిద్యాలు వాయిస్తున్నాడు, పరిచర్య చేస్తున్నాడు, బాప్తీసం తీసుకున్నాడు, బలలో ఆరాధన చేస్తున్నాడు. ఇంకా అట్లాంటి వాడికి పిల్లని ఇవ్వడానికి ఏమండి? ఓ మంచి యాక్టివ్గా ఉన్నాడు, యూత్ మీటింగు, సంఘ పరిచర్యలు, దైవ సేవకుల పరిచర్యలు అన్నిట్లో మంచి విశ్వాసిగా ఉన్నాడు. ఆ సంఘంలో ఉన్న ఒక భక్తి గల కుటుంబం, మన అబ్బాయి మన సంఘస్థుడు, మన అమ్మాయి కూడా రక్షించబడింది, అబ్బాయి కూడా భక్తిగా ఉన్నాడు, రక్షించబడ్డాడు, ఆరాధన చేస్తున్నాడు, పరిచర్యలు చేస్తున్నాడు అని ఆ కుటుంబం ఈ కుటుంబం ఇష్టపడి వివాహం చేశారు. వినాలి మీరు నా మాటలు, నేను వచనాలు రిఫరెన్స్లు చెప్పట్లా, వాస్తవ జీవితం. 1 సంవత్సరం గడవక ముందే ఆ అమ్మాయితో కాపురం చేయడం మానేసి ఎక్కడికో వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళాడు ఆ అమ్మాయికి తెలియదు, వేరే జిల్లాలు దాటి వెళ్ళాడు. ఫోన్ చేస్తున్నారు, ఫోన్లో ఇదిగో వస్తా అదిగో వస్తున్నాడు. నెలలు సంవత్సరాలు అయిపోయినాయి. మీరు ఊహించండి, ఊహించలేరా? ఈ అమ్మాయికి ఎందుకో అనుమానం వచ్చి అడ్రస్ తెలుసుకొని ఒకరోజు ట్రైన్ ఎక్కి వెళ్ళింది, ఆ పట్టణానికి, సిటీకి వెళ్ళింది. అతని రూమ్కి వెళ్ళి చూస్తే అతని రూమ్లో వేరే స్త్రీ ఉంది. గుండెలు పగిలిపోవా? ఆ బిడ్డ జీవితం ఏంటి? ఆ తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి? భర్తను విడవకూడదని వాక్యం చెప్తుంది, భార్యను విడవకూడదని వాక్యం చెప్తుంది. ఈ పరిస్థితుల్లో ఏం న్యాయం చేయాలి? దైవజనులు ఎంతో మంది వచ్చి కూర్చున్నారు, సంఘంలో చర్చలు చేశారు. ఇప్పుడేం చేయాలి? అదే చదివాం మనం. ఒక్క వచనం చదువుతారా? దయచేసి సమయం ఇస్తారా? ఒక్క నిమిషం. 15వ వచనం, కొరింథీ మొదటి పత్రిక 7వ అధ్యాయం 15వ వచనం. ఈ వచనం ప్రకారం దేవుడు న్యాయం చేశాడు. ఆ యవనస్తురాలకి దేవుడు న్యాయం చేశాడండి. అవిశ్వాసి అయిన వాడు, మీరు కూడా చదువుకోవాలి, ఎడబాయవచ్చును, అట్టి సందర్భములలో సహోదరునికైనను నిర్బంధము లేదు. ఈ అమ్మాయి విడిపోవాలని ఇష్టం లేదు. అప్పటికి కూడా సంవత్సరాల తరబడికి వెయిట్ చేసింది. పవిత్రంగా నమ్మకంగా బ్రతుకుతోంది సంఘంలో, నా భర్త ఎప్పటికైనా తిరిగి వస్తాడని. చాలామంది చెప్పారు, ఎందుకమ్మా వాడితో విడాకులు ఇచ్చేయమ్మా, ఇంకో పెళ్లి సహజంగా తల్లిదండ్రులకి బిడ్డ సెటిల్ అవ్వాలని ఉంటుంది. ఆడపిల్ల తల్లిదండ్రులకి ఎవరికైనా 5 ఏళ్ళు అయిపోయింది, 6 ఏళ్ళు అయిపోయింది, ఎన్నాళ్ళు ఇట్లా ఉంటావమ్మా, ఏదో పోతే పోయాడు. కానీ వినండి జాగ్రత్తగా, అతనంతటా అతనే విడాకులు తీసేసుకున్నాడు. అవిశ్వాసి అయిన వాడు ఎడబాయవచ్చును. అలాంటి వ్యక్తి కొరకు సంవత్సరాల తరబడి పవిత్రంగా, కానీ దేవుడి తొలగించేశాడు ఆమె జీవితంలోంచి. దైవజనులు పెద్దలందరూ కూర్చున్నారు. చట్టరీత్యా దేవుడి 15వ వచనం ప్రకారమే అట్టి వ్యక్తిని తొలగించాడు. మళ్ళీ ప్రార్థన చేశారు, చాలా రోజు కనిపెట్టారు. ఒక యోగ్యుడైన వ్యక్తి ముందుకు వచ్చాడు, సహోదరి నేను
పరిగ్రహిస్తా, వివాహం చేసుకుంటా. నమ్మకమైన విశ్వాసి వచ్చాడు. ఆమెకి ఇంతకు ముందు వివాహం అయింది కదా, డైవోర్స్ అయింది కదా, అట్లాంటి అమ్మాయిని ఎవరు చేసుకుంటారు అనుకోలేదు. క్రీస్తునందు రక్షించబడిన పరిశుద్ధురాలు, యోగ్యురాలు. చూసారా దేవుని వాక్యం ఎంత సహాయమో. ప్రాక్టికల్గా దేవుని వాక్యాన్ని ఉపయోగించుకోవాలి. ఎకాబిగిని విడగొట్టడానికి కాదు. స్త్రీ అయినా ఒకవేళ నీతిమంతుడైన భర్తను విడిచిపెట్టి వెళ్ళిపోయి సంవత్సరాల తరబడి రాకపోతే అది ఆమె దోషమే కానీ ఈ సహోదరుడి దోషము కాదు. నేను ఎందుకు ఎంతసేపు ఈ సబ్జెక్ట్ అంతా మాట్లాడానంటే, భక్తి విడిచిపెట్టి అంది. తన భర్త యథార్థవంతుడని తెలుసు. చచ్చిపో అంది. భర్త చనిపోవడానికి ఇష్టపడింది. నాకు తెలిసి ఏ స్త్రీ కూడా నిండుగా జీవించాలి, భర్త కంటే నేనే ముందు చనిపోవాలనుకుంటారు. మరి ముఖ్యంగా భారతదేశంలో. కానీ వాసన కష్టమైంది, దూరం మీద పడేసింది, పెంట దెబ్బ మీద ఉంది, ఆనందించి అలా పడేసిందేమో. ఒకరోజు 2 రోజులు కాదు, సంవత్సరాల తరబడి ప్రార్థన చేస్తున్నాడు ఆ పెంట కుప్ప మీద కూర్చొని. ప్రభువా, నా భార్య అమాయకురాలు ప్రభువా, దానికి ఏంది ఇది పిచ్చిది, 10 మంది బిడ్డలను పోగొట్టుకొని కొంచెం మతి స్థిమితం తప్పి ఇట్లా ప్రవర్తిస్తుంది, కానీ వాస్తవంగా నా భార్య చాలా మంచిది ప్రభువా. ఆమేన్.